హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను కాకరకాయ ఉల్లికారం చేశాను. సో ఇది చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే పిల్లలు ఎక్కువగా కాకరకాయ అంటే ఇష్టంగా తినరు. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. ఎందుకంటే ఇది చేదు అనేది అస్సలు రాదు ఇలా ట్రై చేస్తే, కాబట్టి ఖచ్చితంగా తింటారు. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం తినడానికి ఇబ్బంది పడతాము, కానీ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. షుగర్ ఉన్న వాళ్ళకి మరియు హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. సో చేదు రాకుండా ఎంతో ఇష్టంగా తినడానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అలాగే మీడియం సైజువి అయితే 5 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలాగే పెద్దవి అయితే 4 సరిపోతుందండి. నెక్స్ట్ 10 ఎల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కాకరకాయల పైన ఉన్న ఈ పొట్టునంతా ఇలా ఒకసారి పీల్ చేసుకోవాలండి. పైన మరీ బాగా తీసేయకూడదు, లైట్గా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటిని కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే నేను వీడియో చివరిలో చెప్తాను ఎందుకు సన్నగా కట్ చేసుకోవద్దు. కొంచెం లావు ఉండేలాగానే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా నేను వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా లావుగా కట్ చేసుకోవాలి. అలాగే మధ్యలో ఉన్న గింజలను మొత్తం తీసేయాలి. తీసేసి అన్నిటినీ అలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో మనము కొద్దిగా డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో కొద్దిగా వేస్తూ వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. హైలో పెడితే పైన వక్కలంతా మాడిపోయి చేదుగా అలానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఈక్వల్గా వేగిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ అటు ఇటు అనుకుంటూ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా వేపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఓపికతో చేస్తూ ఉండాలండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కలను వేసి కూడా ఇలాగే కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ఈ వక్కలన్నీ ఇలా వేగిపోవడానికి 15 మినిట్స్ పడుతుందండి. సో కొంచెం ఓపికతో చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అదే కడాయిలో జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఇవి తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అందులోకి మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఎల్లిపాయలను అలాగే కొంచెం చింతపండును వేసి ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు రెండు వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి. బాగా మాడనివ్వకండి, లైట్గా వేయించుకోండి. ఇది కొద్దిగా వేగాక అందులోకి మనము ధనియాలను వేసుకోవాలి. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ప్లేట్లో మళ్ళీ ఈ దినుసులన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్ది చల్లారాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారపొడి తీసుకున్నాను. ఇక్కడ మనం పచ్చిమిర్చి వాడట్లేదు కాబట్టి కారపొడి ఎక్కువగానే పడుతుంది. మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా కూడా పట్టుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతా అలా మధ్యలో అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి.
నేను చెప్పాను కదా కొద్దిగా లావుగానే కట్ చేసుకోమని. సో ఇలా మనము ఆ పేస్ట్ని ఇందులో అప్లై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లావుగా చేస్తేనే అది ఇందులో సరిగా పడుతుంది కాబట్టి నేను అలా చెప్పాను. మరీ సన్నగా కట్ చేస్తే ఇందులో సరిగా పెట్టదన్నమాట. సో అందుకే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని అలా పక్కన పెట్టుకొని మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో పోపు వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని పేస్ట్ అంతా ఇలా కాకరకాయ ముక్కలకు పట్టించాక ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మనము ఈ నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ని అంతా తీసి ఆ కడాయిలో వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా కలుపుకోవాలండి. అప్పుడు మనకు వేడివేడిగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో పిల్లలు ఇష్టంగా తినని వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా తింటారు. అసలు చేదు అనేది రాదు. ఇలా వేడివేడి అన్నంలో ఆ కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే తినాలి అని అనిపిస్తుంది. అంత ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.